అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచినప్పుడు ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా దేవుడు విడిచిపెట్టరు. తండ్రి లేని దీనులను మనుషుల వలన గాని పరిస్థితుల వలన గాని నలిగిన హృదయము గల వారిని ఆయన విడిచిపెట్టరు. ఆయన వారికి ఆసన్నుడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుని యందు విశ్వాసము విడిచిపెట్టని వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టరు. వారి హృదయములను స్థిరపరిచి వారు పెట్టే మొరలను ఆలకించే దేవుడు మన ప్రభు. ఆమెన్, హల్లెలూయా. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఫరో రాజు చేతి క్రింద నలిగి దీనస్థితిలో ఉన్నప్పుడు వారు పెట్టిన మొరను ఆలకించి దైవజనుడైన మోషే ద్వారా వారిని విడిపించి వాగ్దాన దేశంలోనికి నడిపించారు. ఆమెన్. మనము కూడా ఎటువంటి దీనస్థితిలో ఉన్నా, నలిగిన అనుభవంలో ఉన్నా మనలను ఆదరించి స్థిరపరిచే దేవుడు ఉన్నారని మరొక ఆయన యందు విశ్వాసము ఉంచాలి. అప్పుడు మన పక్షమున న్యాయము చేసేవాడు ఆయనే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇలాగూ దయచేయమని మనందరం కూడా దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. దిక్కులేని వారికి నలిగిన వారికి మీరే తండ్రి, మీరే దిక్కు. మమ్మలను ఆదరించి మా మొర ఆలకించి స్థిరపరచమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.